ఈరోజు నేను బ్లౌజులు స్టిచ్చింగ్‌కి ఇయడానికైతే వెళ్దామని అనుకుంటున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రెడ్ కలర్‌లో స్టోన్ వర్క్ వచ్చిందనమాట. చాలా బావుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి చాలా లైట్ కలర్ అనమాట. పేస్టల్ కలర్స్ చాలా బాగా అనిపిస్తాయి కదా! అంటే దానిపైన వర్క్ బాగా అనిపిస్తుంది. సో, ఇంకా అది కూడా ఒక బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసి ఒక బార్డర్ బ్లౌజు. ఇదొచ్చేసి ఇది కూడా బార్డర్ ఉందండి. అంటే 4 బ్లౌజెస్ ఇంకా నేను స్టిచ్చింగ్‌కి ఇద్దామని వెళ్దామని అనుకున్నాను. అంతలోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను ఇంట్లో వర్క్ చేసేసుకొని ఇంకా లంచ్ చేసిన తర్వాత వెళ్దామనేసి లంచ్ చేసి వెళ్దామనుకున్నాను. ఆలోపే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళి స్టిచ్చింగ్‌కి అయితే ఇచ్చి వచ్చాను. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్‌లోకి చపాతీ చేశానండి. చపాతీ అండ్ ఎగ్ కర్రీ చేశాను. మా పిల్లలకైతే చాలా ఇష్టము చపాతీలోకి ఎగ్ కర్రీ. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా ఇంట్లో బాల్కనీలో కొన్నే ప్లాంట్స్ ఉంటాయి కదండీ! చిన్న చిన్న బర్డ్స్ వస్తాయన్నమాట. అక్కడ నేను వాటికి ఫుడ్ అనేది పెడతాను. అంటే రైస్ గానీ, పప్పులు కానీ అవి కొన్ని అలా వేస్తూ ఉంటాను. అవి వచ్చి తింటాయి. తర్వాత వాటర్ కూడా పెడతాను. చాలా క్యూట్ అనిపిస్తాయండి. చిన్ని బర్డ్స్ వస్తాయి. ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువ రాలేదు. డైలీ ఒక 6, 7 బర్డ్స్ అలా వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటాయి. అంటే మధ్య మధ్యలో కూడా వస్తూనే ఉంటాయన్నమాట. సో, నేను కిచెన్‌లో వంట చేసుకుంటూ అటు చూస్తూ ఉంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అవి చాలా క్యూట్‌గా అరుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ బనానాతో మిల్క్ షేక్ చేస్తున్నాను. బనానా మిల్క్ వేసి చేస్తున్నాను. షుగర్ అయితే యాడ్ చేయలేదండి. షుగర్ హెల్త్‌కు మంచిది కాదు కదా! సో, ఎక్కువ శాతం అయితే షుగర్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాము. టీలో ఎలాగూ షుగర్ వేస్తాను కాబట్టి ఇలా మిల్క్ షేక్‌లు ఏమైనా చేసినప్పుడైతే షుగర్ అయితే వేయను. ఇంకా బనానా మిల్క్ షేక్ చేసి ఇంకా పిల్లలకు, మా వారికి గూడా ఇచ్చాను. నేను కూడా తాగాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.